పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా వారు మమ్మల్ని 7 నియోజకవర్గాలకు సంబంధించిన భువనగిరి పార్లమెంట్లో మీటింగ్ పెట్టి మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమున్నాయని చెప్పేసి భువనగిరిలో అడిగారు. మేము ఆనాడే వారికి ఇచ్చి మేము దండం పెట్టి చెప్పి రిక్వెస్ట్ చేసినాం. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్లో మా జనగామ నియోజకవర్గంలోనే ఎక్కువ భాగం వస్తుంది అధ్యక్ష. మంత్రి గారికి ఆ రోజు మిగిలిపోయిన ప్యాకేజ్ 8లో, ప్యాకేజ్ 7లో, ప్యాకేజ్ 2లో సంబంధించి కొద్దిగా భూమి దరిదాపుగా 3,400 ఎకరాల్లో 2,972 ఎకరాలు ఆల్రెడీ ప్రొక్యూర్ చేసినారు. 430 ప్యాకేజ్ 8లో ఉన్నది. ప్యాకేజ్ 3లోనైతే 7లోనైతే ఓన్లీ 36 ఎకరాలు, ప్యాకేజ్ 2లో 33, మొత్తం కలిస్తే 499 ఎకరాలు మనం ప్రొక్యూర్ చేసుకుంటే దానికి సంబంధించిన డబ్బులు కూడా 178 కోట్లు మాత్రమే మీకు లెటర్ రూపంలో ఆ రోజున విన్నవించుకున్నాం అధ్యక్ష. ఇవి చేసినట్లయితే ఇవాళ మాకు మా కింద ఉన్న ఆలేరు సంబంధించిన వాళ్ళు కూడా బీర్ల ఐలయ్య గారు వచ్చేసి మా దగ్గర మొత్తం కూడా తపాస్ పెళ్లి ఓపెన్ చేసి నీళ్ళు తీసుకుపోయినారు అధ్యక్ష. మా దగ్గరనే దరిదాపుగా 484 చెరువులు ఉంటాయి. ఆ చెరువులు పూర్తిగా నిండాలంటే ఈ కొద్దిగా భూసేకరణ అదేవిధంగా ఈ కొద్ది డబ్బులు వచ్చినట్లయితే మాకు మా తర్వాత అక్కడ కూడా సంబంధించి ఆలేరు సంబంధించిన పైన ఒక 2 మండలాలకు కూడా నీళ్లు ఖచ్చితంగా వాళ్ళే తీసుకొని పోవచ్చు. మాకు కంప్లీట్గా నిండకుండా వాళ్ళు తీసుకుపోయేసరికి మా దగ్గర మాకు వాళ్ళకు ఘర్షణ వైఖరి వస్తున్నది. కాబట్టి దయచేసి మీరు ఇవ్వాల్సింది ఓన్లీ 178 కోట్లు ఇంత పెద్ద ప్రాజెక్టులో, అది 499 ఎకరాలకు సంబంధించినట్లయితే మిగిలిన కాలువలు చేసుకుంటాం. ఇది ఒకటి. రెండోది అధ్యక్ష, ఇవాళ 484 చెరువులకు సంబంధించిన సిస్టమ్ మొత్తం కూడా నింపడానికి సిద్ధంగా ఉన్నది. ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం తర్వాత తపాస్ పేలుకుండే మొత్తం రిజర్వాయర్లు నింపుకుంటే ఇవాళ ఈ యాసంగికి సంబంధించిన నీళ్ళకు సంబంధించి ఈ చెరువులకు నీళ్లు తప్పనిసరిగా వస్తాయి అధ్యక్ష. ఆ సిస్టమ్ రెడీగా ఉన్న అక్కడున్న అధికారులు ఇప్పటివరకు కూడా ఏమీ చర్యలు తీసుకోవట్లే. 4 పంపులు ఉంటే ఒక పంపు ఓ సగం రోజు లేకపోతే మళ్ళీ అట్లా ఆన్ చేస్తున్నారు. దయచేసి అన్ని పంపులను ఇప్పుడు మీరు ఆన్ చేపిస్తే ఉన్న సిస్టమ్ని ఉన్నట్లయితే ఈ 484 చెరువుల్లో మెజార్టీ చెరువులు నిండుతాయి. రెండోది, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా అతి తక్కువ 178 కోట్లు మీరు కేటాయించినట్లయితే 499 ఎకరాలు మీరు ప్రొక్యూర్ చేసినట్లయితే మాకు మాతో పాటు కింద ఉన్న ఆలేరుకు కూడా పూర్తిగా నీళ్ళు వస్తాయని చెప్పేసి దీన్ని ఇమ్మీడియట్గా మీరు శాంక్షన్ ఇవ్వాల్సిందిగా, శాంక్షన్ ఇచ్చున్నది రిలీజ్ చేసి పనులు చేయించవలసిందిగా స్పీకర్ గారి ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ సభ్యులు కుంభంపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు.